సో గురూజీ, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతి మనిషి యొక్క బలహీనతే అతని ఓటమి అని అనుకోవచ్చా? కాదండి, కాదు కాదు. బలహీనతే ఓటమి కాదు. తాత్కాలికంగా బలహీనతలు ఓటమి అయితే ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మెడ్రాస్లో మేము షూటింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి స్క్రిప్ట్ డిస్కషన్ రాఘవేంద్రరావు గారు తెలుసు కదా మీకు, రాఘవేంద్ర గారితో. ఆయనకి కాలు ఏదో ట్రాక్షన్లో పెట్టి ఆయన కాలు నొప్పి ఉంటే పెట్టి పడుకున్నారు. ఆయన చూడటానికి వెళ్ళాను నేను ఈవినింగ్ అరౌండ్ 5 o'clock. ఆయనతో మాట్లాడి స్టోరీ గురించి చెప్పి రుద్రనేత్ర అనే సినిమా చేస్తున్నాం. ఆయనతో మాట్లాడి బయటకు వస్తూ ఉంటే కారు దిగి ఒక కుర్రోడు కనబడ్డాడు. హీ వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. 15 సంవత్సరాల క్రితం అతను రంగస్థలంలో నాటకం ఆడటానికి ఎక్కుతూ ఉండగా మేమందరం గౌరవంగా నిలబడి ఉండేవాడు. మా కాంపిటేటర్ అతను, అయినా కూడా అంత గొప్పవాడు అనమాట. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళి టాప్ విలన్ అయిపోయాడు, కమేడియన్ అయిపోయాడు. అతని పేరు నూతన్ ప్రసాద్, మీకు తెలిసే ఉంటుంది. ఈ నూతన్ ప్రసాద్ అనే అతను 3 షూటింగ్స్లో 3 ఇచ్చేవాడు అండి. ఒక కంపెనీకి మార్నింగ్, ఒక కంపెనీకి మధ్యాహ్నం, ఒక కంపెనీకి సాయంత్రం అలా ఇచ్చేవాడు. అతను కనబడి హలో గురు చాలా రోజులైంది ఎట్లా ఉన్నాను అక్కడే గోడ దగ్గర నిలబడి మాట్లాడుకున్నాం. తన భవిష్యత్ ప్లాను, రాబోయే సినిమాలు, పెట్టబోయే ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత షేకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతను కారు దిద్దిన కాపురం సంథింగ్ దాంట్లో కింద పడి మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు. దీనికి అతని బలహీనత ఏం లేదండి, మీకు అర్థమైంది కదా. ఈ ప్రాబ్లంకి బలహీనత ఏం లేదు. లైఫ్ లాంగ్ అతను అలాగే ఉండిపోయాడు చివరి వరకు కూడా. కానీ అతను ఎప్పుడు తర్వాత కలిసినా చెప్పి ఉండేవాడు, మనం అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఫ్యూచర్ని ఎప్పుడైనా ఊహించుకొని అనుకోని ప్రమాదం జరిగితే ఎలా ఉండాలి అనేది ఫ్యూచర్లో వివరించి ఆ ప్రమాదం తాలూకు డెన్సిటీని కొంచెం తగ్గించుకోవచ్చు. నేను అదే చేశాను, దట్స్ వై ఇప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాను అని చెప్పాడు. దిస్ ఇస్ ఎ లెసన్ ఫర్ మీ. అయితే గురూజీ, మరి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగిన, ఇలాంటి థ్రెట్స్ మన లైఫ్లో వచ్చిన వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అతను చెప్పిందేనండి, నీకు యవ్వనం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, పునాది తవ్వుతున్నప్పుడే కొంత డబ్బు రూఫ్ కోసం కూడా పెట్టుకో. పునాది తవ్వుతున్నప్పుడే కొంత డబ్బు రూఫ్ కోసం పెట్టుకో అని. ఇది ముఖ్యంగా నేను వీళ్ళు ఎవరు మన కంప్యూటర్ ఇంజనీర్స్ సడన్గా ₹1,00,000 జీతం వచ్చాడో చెప్తూ ఉంటాను. జీవితం అంటే ఎంజాయ్ చేసేయటం కాదు, కొంత భవిష్యత్తు కోసం కూడా పెట్టుకొని ఇప్పుడే దాచుకుంటే రేపొద్దున నీకు ఆకస్మిక ప్రమాదాలు ఏదైనా జరగవచ్చు. లెటర్ సపోజ్ యువర్ పెయింటర్, నీకు లక్షల డబ్బు వస్తుంది, సడన్గా ఏదైనా ఇదొచ్చి చేతులు వణుకుతూ రావచ్చు, ఇంకా ఇన్కమ్ ఉండదు కదా. నీ చేతి రాదు బ్రహ్మాండంగా ఉంటుంది, దాని మీద నువ్వు బిజినెస్ చేస్తున్నావు, సడన్గా ఇది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం, తల్లి కోసం, తండ్రి కోసం కొంత దాచుకో. ఈఎంఐలతో జీవితం కంటిన్యూ చేయకు, అది చాలా పెద్ద బర్డెన్లా వచ్చి నేను పడిపోతుంది. మన గత ఎపిసోడ్స్లో చాలా డిస్కస్ చేశాను దీని గురించి. ఈఎంఐ కల్చర్ అనేది చాలా డేంజర్ కల్చర్ అని చెప్పేసి. సో భవిష్యత్తు కోసం కొంచెం దాచుకుంటే, వర్తమానంలో కూడా అనుభవిస్తూ ఉంటే ఎప్పుడు బాగుంటుంది లైఫ్. సో గురూజీ